హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన దగ్గర ఉంది సామ్సంగ్ గెలాక్సీ A16 5G అనమాట. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ అయితే చేసి చూద్దాం. ఒక నిమిషం. మనం ఇప్పుడైతే అన్బాక్స్ అయితే చేసేద్దాం అనమాట. ఇంకా ఫస్ట్ తీయంగానే ఇక్కడ ఫోన్ అయితే వచ్చింది. అసలు కలర్ చాలా బాగుంది. అసలు చూడొచ్చు మీరు. ఆల్రెడీ ఒక 48 అవర్స్ అయితే వాడాము. ఊరికనే బిల్డప్ కోసం బాక్స్ అయితే పెట్టామన్నమాట. చూడొచ్చు, మనం ఆన్ చేస్తున్నాం. నా దగ్గర అయితే ఇది ఆన్ అవుతుంది. మనదైతే ఇది 265 GB అనమాట. 5Gది మోడల్. చాలా బాగుంది కదా అసలు. 3 కెమెరాస్ అయితే ఉంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా అయితే మనకు 13 మెగాపిక్సెల్ అయితే ఉంది. చూడొచ్చు. మరియు దీంట్లో నాకు క్వాలిటీ అండ్ కలర్ అయితే చాలా బాగుంది కదా అసలు. మనకి ఇది టైప్ సీలో వస్తుంది. 8 GB అనమాట. ఇది సారీ 256 GB అయితే ఉంది. ఇది కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. 50 మెగాపిక్సెల్ కాబట్టి చూద్దాం. చూడచ్చు మనం. ఇక్కడ మెగాపిక్సెల్ అనమాట. చాలా బాగుంది అసలు. మనకైతే 3 కెమెరాస్ అయితే వచ్చాయడ. మనకి ఇక సిమ్ అనేది ఇక్కడ అయితే ఇచ్చారు. నార్మల్ పోర్టే, నార్మల్ దగ్గర ఇచ్చారు. మనకి ఇప్పుడు స్పీకర్స్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు S25 అల్ట్రాలో కూడా ఇట్లానే వస్తుంది. చూసి మీరు. మరియు ఈ సామ్సంగ్లో ఇయర్ ఫోన్స్ పోర్ట్ అయితే తీసేశారు A16లో. చూడొచ్చు మీరు. 48 అవర్స్ వాడిన తర్వాత అయితే ఇది బాగానే అనిపించింది నాకు. దీని బాక్స్ చూసుకుంటుంటే మనకు ఒక వైర్ అయితే వచ్చింది. మరియు ఒక పిన్ అయితే వచ్చింది, ఫోన్ పిన్. మనకు లైట్ అయితే ఇక్కడ ఇచ్చారు. చూడొచ్చు. ఇక్కడ మైక్ ఇచ్చారు. ఇది ఆన్ బటన్, ఇది వాల్యూమ్ బటన్. ఈ సెల్ ఫోన్ అయితే చేసిన ఎక్స్పీరియన్స్తో చాలా బాగా అనిపించింది. చాలా స్లిమ్ ఉంది. వెయిట్ నార్మల్ ఉంది. మరి అంత భారీ లేదు, మరి వెయిట్లెస్ లేదు. మీడియం. మరి మనకు ఇక్కడ సైడ్ డిజైన్ చూసుకుంటే మనకు ఈ బటన్స్ అనేవి ఇట్లా పైకి వచ్చాయి. ఇట్లా పైకి వచ్చాయి. ఫ్రంట్ కెమెరా అయితే మనకు 13 మెగాపిక్సెల్ అన్నమాట. చాలా బాగుంటుంది అసలు. నేను యూజ్ చేసిన ప్రకారం అయితే ఇది ఐ ఫీల్ గుడ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.